దాంట్లో ఏసీపీ గారు ఒక మాట అతనేమి తెలుసు కాదు అతనేమి అది కల్పించాలి. సామాజిక ఆమోద నేరస్తులకు ఇవ్వద్దు. కోరికకి న్యాయం జరిగేంత వరకు పోరాడదాం. కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించాలి. మౌలిక కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. మౌలిక కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. పోరాడదాం. మౌలిక కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపేంత వరకు పోరాడదాం. మౌలిక కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపేంత వరకు నేరస్తులకు సామాజిక ఆమోదం ఇవ్వద్దు. డేటింగ్ యాప్లు రద్దు చేయాలి. అశ్లీల ఫోన్ కేసులు వెబ్చారం రద్దు చేయాలి. డేటింగ్ యాప్లు రద్దు చేయాలి. డేటింగ్ యాప్లు రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే అశ్లీలకరమైన యాప్లు ఆపాలి. ఫోన్ చైల్డ్ ఫోన్ ఆపాలి. వెంటనే అశ్లీల వెబ్సైట్లను ఆపాలి. డేటింగ్ యాప్లను రద్దు చేయాలి. డేటింగ్ యాప్లను రద్దు చేయాలి. మౌలిక కేసుల జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. జరిపించాలి. సామాజిక మద్దతు ఇవ్వద్దు. అత్యంత హేయమైన కేసుల పరిగణించి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. హత్యలు దారులను ఖండించండి. జీవిత మహిళల హక్కు. బయట మహిళలకు రక్షణ కల్పించాలి. బయట మహిళలకు రక్షణ కల్పించాలి. జరపాలి. మౌలిక కేసుల జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపేదాకా పోరాడదాం. సిస్టమ్ గేమింగ్ ఆపాలి. సిస్టమ్ గేమింగ్ ఆపాలి. సామాజిక ఆమోదం ఇవ్వద్దు. సామాజిక ఆమోదం ఇవ్వద్దు. కఠినంగా శిక్షించాలి. వేగవంతంగా పారదర్శకంగా జరగాలి. వేగంగా పారదర్శకంగా జరగాలి. జరపాలి. ఈ రోజు మౌనిక కుటుంబ సభ్యులతో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తుంది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని. ఎందుకని మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని మేము కోరుకుంటున్నామంటే, మొన్న ఏసీపీ గారు ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది అంటే పూర్తిగా కంప్లీట్ కాకుండానే ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాము అని చెప్తూ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఇంకా పూర్తిగా లేదు, మా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా ఇంకా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, తర్వాత నిర్ధారిస్తాం అంటూనే మరొక పక్క నేరస్తులు ఏదైతే చెప్పారో దాన్ని జరిగినట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ముక్కునోరు మూసేస్తే చనిపోదా, అదే విధంగా ఆమె ఐడి కార్డు కోసం గొడవ పడ్డారు, పెరుగులాడారు కాబట్టి అరవద్దని చెప్పేసి అన్నాడు, నోరు మూసాడు అందుకని చనిపోయింది. ఆయన ఒక మాట అన్నాడు, బేసిక్ అదే నేరస్తులేం కాదండి అన్నాడు. ఇంత అరెస్ట్ కేసుగా ఇంత క్రూరంగా ఈ జరిగిన సంబంధించిన ఇన్సిడెంట్ ని అతనేం నేరస్తులేం కాదండి, ఇట్లాగా క్షణికావేశంలో జరిగింది, అదే విధంగా ఎట్లా డిస్పోజ్ చేయాలో అర్థం కాక ఈ విషయాలన్నీ కూడా బయటికి రావడం జరిగిందని చెప్పేసి మాట్లాడారు. అయితే అతను అంతా వివరించడమే కాకుండా సాక్ష్యాన్ని మాఫీ చేసే విధంగా ఇక్కడ నుంచి అమ్మాయి తలని చేతులను తీసుకొని వెళ్ళి
ధారపాలెంలో దహనం చేయడానికి ప్రయత్నం చేయడం రాత్రిపూట. అంటే పగలే సామూహికంగానే వెళ్ళడానికి భయపడే ప్రాంతంలో రాత్రిపూట అతను ప్లాండ్ గా తీసుకెళ్లి తగలబెట్టిన వ్యక్తి తను భయపడ్డాడని, అందుకని వేరే వాళ్ళకి చెప్పారని చెప్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి దానికి సంబంధించి చాలా అనుమానించేది. అతను అనంతరంగా సరెండర్ అయితే వాళ్ళని పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు తలుపులు పగలగొట్టి మేము వెళ్ళాము, లోపల మేమంతా చూసామని అంటున్నారు. మరి సరెండర్ అయిన తర్వాత ఆ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాల్సినంత అవసరం ఏమి ఉండదు. కాకపోతే మరి ఇవన్నీ కూడా ఏం జరిగి అనేక అనుమానాలు తావిచ్చే విధంగా దర్యాప్తు వ్యవస్థ అనేక వచ్చిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే విధంగా పారదర్శకంగా దర్యాప్తు వ్యవస్థ యొక్క విషయాలు ఉండాలి. ఆ విధంగా కాకుండా అనేక సంబంధించిన అతను నేరస్తుడు ఏదైతే చెప్తున్నాడో రీకన్స్ట్రక్షన్ లో భాగంగా నేరం సంబంధించింది ఎట్లా జరిగింది అని చెప్పేసి రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఇలా చేశాను అలా చేశానని అతను చెప్తున్న కథనం ఏదైతే ఉందో, ఒకళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారు, నేరస్థలం అవునో కాదు, ఏం జరిగిందో అంతకుముందు ఏం జరిగిందో ఒక విక్టిమ్ బ్లేమింగ్ అనేది మొత్తం కూడా సమాజంలో జరగకూడదు. ఒక నేరస్తుడు అతను జరిగినప్పుడు నేరస్తురాలుగా ఈమెను ముద్రించే పరిస్థితి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి విక్టిమ్ బ్లేమింగ్ ఏదైతే ఉందో, దళిత మహిళగా ఆమె ఉన్నది, అదేవిధంగా ఈ రోజు పేద మహిళలుగా ఉన్న వాళ్ళకి సంబంధించిన మీద ఇట్లాగా బ్లేమింగ్ చేయడము, ఈ నేరము జరగడానికి కారణము ఆమె ప్రవర్తన ఈ విధంగా జరగడానికి కారణమైంది అని ఒక రకమైన సామాజిక ఆమోదాన్ని పొందడానికి ఏదైతే నేరస్తులు వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు, అట్లాంటి ప్రయత్నానికి నా సామాజిక ఆమోదం అనేది ఇవ్వడం సరికాదు. ఆ విధంగా ఆలోచించవద్దని ప్రజలు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నేరాన్ని నేరంగా చూడాలి. ఈ నేరం మీరు ఎందుకు చేశారంటే అని చెప్పకున్నా ఏ కారణమైనా కూడా సమర్థనీయమైనది కాదు. అట్లాంటి సమర్థన ఇవ్వద్దని, అదేవిధంగా దర్యాప్తు సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ అంశాల్లో కూడా బేసిక్ గా ఏసీపీ గారు అతనేం నేరస్తుడేమి కాదండి అని చెప్పేసి మాట్లాడిన అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది. కావున మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రజా సంఘాలందరూ కూడా. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని మా ప్రధానమైన డిమాండ్. ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. సెక్రటరీ మాట్లాడుతున్నాను. అయితే మౌనిక సంబంధించిన సంఘటన చాలా దురదృష్టకరమైనది. అసలు అమ్మాయిలు అసలు మనుషులు ఎవరైనా సరే జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అసలు చంపే హక్కు ఎవరిచ్చారు? ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు. కానీ ప్రభుత్వాలు కానివ్వండి, లేదా అధికారులు కానివ్వండి, పోలీసు యంత్రాంగం కానివ్వండి, సరైన పద్ధతిలో సరైన విధంగా వ్యవహరించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు ప్రతి చోట అలా రిపీట్ అవుతూనే ఉన్నాయి, ఎక్కువ జరుగుతున్నాయి. ఒకరిని చూసి ఒకళ్ళు ఇంకా ఎలా చేస్తే బాగుంటుందా అని చెప్పేసి యూట్యూబ్లు కానివ్వండి, సాంకేతికంగా ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఆడవాళ్ళని కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఎడదోరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విశృంఖలంగా ఇప్పుడు ఉన్నాయి. వాటిని సావర్కర్ చెప్తాడు ఏమని రేపులు చేయండి, హత్యలు చేయండి, ఆ విధంగా మీరు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అందరినీ భయభ్రాంతులకు గురి చేయండి అని చెప్పేసి ఒక బీజేపీ నాయకుడే పిలిపించిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తారు? మనం ఏదైతే రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు కల్పించిందో దాన్ని అమలు చేయకుండా ఏది జరిగినా సరే నీరుగార్చే పద్ధతి దర్యాప్తులు జరిగినప్పుడు కానివ్వండి, దర్యాప్తు అయిపోయిన తర్వాత కానివ్వండి, వాటిని నీరుగార్చే పద్ధతిలో ప్రభుత్వాలు అధికారాలు అక్కడ దర్యాప్తు జరిగిన సంఘటనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా మౌనిక విషయంలో ఏం జరిగింది ఏంటి సమగ్రమైనటువంటి విచారణ జరిపి అతని మీద సరైన కఠినమైనటువంటి శిక్ష విధించాలని చెప్పేసి హైదరాబాద్ విశాఖ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. కానీ ఒక మన ఆంధ్రప్రదేశ్ మహిళా హోమ్ మినిస్టర్ ఆవిడ ఒక దళిత్, ఇక్కడ దళిత్ మౌనిక అంటే అసలు ఆవిడకి మహిళల పట్ల కానీ వెంటనే ఎలాగా చేయాలి, ఆవిడ ఏ రకమైన ఎంక్వైరీ చేయాలి అనేది కూడా ఆవిడ సీరియస్ గా తీసుకోలేదు దీని మీద. ఎందుకంటే వాడు చేశాడు, వాడు దోషి అని చెప్పేస్తున్నారు, పోలీసులే అన్ని చెప్పేస్తున్నారు, వాడు ఒప్పించుకున్నాడు, నేరాన్ని వాడు ఒప్పించుకున్నాడు. కానీ ఆ నేరంలో ఎవరు ఉన్నారు, ఏంటి పాత్రదారులు అనే దాన్ని ఎక్కడ తీసుకురాలేదు బయటికి. ఎందుకంటే పోలీసులే దానికి ఎట్లా చెప్తున్నారంటే కన్ఫ్యూషన్ వాడే చెప్పేస్తున్నారు, వీడు ఒప్పిస్తున్నాడు, అందువల్ల మేము దీనికి విచారించడానికి ముందుకు ఒక అడుగు కూడా వేయక్కర్లేదు. ఎందుకు వేయక్కర్లేదు అంటే వాడు ఒప్పిస్తున్నాడు అని నేనే చేశాను. ఆమె ఒక్కటండి, డేటింగ్ యాప్స్ అని ప్రభుత్వాలు ఇప్పుడేం చేస్తున్నాయండి, డేటింగ్ యాప్స్ అన్ని కూడా ప్రమాదకరమైనవని వాళ్ళకి తెలియవా? ఎన్ని యాప్స్ ఉన్నాయో తెలియటం లేదా ప్రభుత్వానికి? ఒకవేళ ఆడవాళ్ళ పొరపాటున డేటింగ్ యాప్ లో ఉంటే వీళ్ళకి క్యారెక్టర్ సరిగ్గా లేదు, ఈ డేటింగ్ యాప్ల వల్ల వీళ్ళు చాలా దారుణంగా మహిళలు ప్రవర్తిస్తున్నారు అని పత్రికల్లో వచ్చేస్తున్నాయి, మీడియాలో వస్తున్నాయి. అంటే ఒక స్నేహం అనే చేయడానికి కూడా ఒక మహిళని కించపరిచే విధంగా తయారు చేస్తున్నది ఈ వ్యవస్థ. ఇది ఒక్క దీని వల్లే కాదండి, ఆ అమ్మాయి తప్పు చేసిందా లేదా అవన్నీ విచారణ కాదు, అసలు చంపే హక్కు ఎవరు ఇచ్చారు?
చంపడం అనేది ఒక అన్యాయం. మనిషికి బతికే హక్కు ఉండాలి, జీవించే హక్కు కోసం పోరాడుతున్న ఈ కాలంలో ఒక పక్క చూస్తున్నాం మనం ఎంతమంది ఆదివాసీలు, ఎంతమంది దళిత మహిళలు, ఇదే ఒక సామాజిక వర్గంలో ఒక మహిళగా జరిగితే ఈ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మంత్రులు కూడా వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి దండాలు కడి చేస్తూ ఉంటారు. మనం చూస్తాం 24 గంటల్లో ఒక గంజాయి కేసులో వాడు ఒక ఎమ్మెల్యే కొడుకు బయటకు వచ్చేసాడు అంటే వాడికి ఒక న్యాయం, ఇక్కడ మౌనికకు ఒక న్యాయం. న్యాయ వ్యవస్థ కూడా కొనేశారు, ఈ ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ కూడా కొనేశారు. ఇప్పుడు ఈ రోజు ఈ మౌనిక విషయంలో జరిగిన వాడికి తెలుగుదేశం నాయకులు ఎవరో సపోర్ట్ ఉన్నారని కూడా మీడియా ద్వారా వింటున్నాం. కానీ దళిత మహిళకి ఎందుకంటే ఒక సామాజిక వర్గంలో మహిళలకు అన్యాయం జరిగితే ఎవ్వరు ముందుకు రారు. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ మీద వేసేస్తారు. బురద జల్లడం అనేది చాలా సులువు. ఆడవాళ్ళ మీద బురద చల్లడం చాలా వేరే చల్లేస్తారు. అందులో సామాజిక వర్గం మహిళల మీద ఇంకా ఒక డబ్బుల కోసమో వాళ్ళు డబ్బుల కోసమే చేస్తున్నారు అనేసి ఒక ముద్ర వేయడం అనేది జరుగుతుంది. వీటిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిజాలు బయటికి రావాలి. దీని వెనకాల ఎవరున్నారు ఇంకా కుట్రదారులు? ఆ కుట్రదారులు ఒక్కడే ఒప్పిస్తున్నాడు నేనే చేశానని. కానీ దీని వెనకాల ఇంకెవరున్నారు అనేది జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి దీన్ని పూర్తిగా నిజ నిర్ధారణతో చేసి అన్ని కూడా ఎంక్వైరీ చేసి వాడికి శిక్ష పడుతుందా అంటే ఈ రోజు న్యాయ వ్యవస్థ శిక్ష పడుతుందా అనేది మనం చెప్పలేం. ఏ రకంగానైనా బయటికి న్యాయ వ్యవస్థలో ఉండే లొసుగులను ఉపయోగించుకుని బయటికి రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దీనికి పేరు మోసిన లాయర్లు కూడా ముందుకు వచ్చి వాదిస్తారు. అందువల్ల మేము చెప్తున్నాం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణాన్ని బయటికి తేవాలని కోరుతున్నాం. అలాగే మౌనికి న్యాయం జరగాలని కోరుతున్నాం. అత్యంత దారుణంగా క్రూరంగా సమాజంలో జరుగుతున్న అన్ని అన్యాయాలకి ప్రతీకగానే ఈనాడు ఆ అమ్మాయిని అతను అట్లా చెప్పడం అనేది చాలా ఘోరమైన విషయం. అయితే అది ఇంకా దర్యాప్తు స్థితిలో ఉండగానే, ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి పోలీసు వైపు నుంచి ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగకుండా తమ అభిప్రాయాలు చెప్పడం అనేది సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమైనది. అందుకని మేము న్యాయవాదులుగా ఈ అన్యాయమైన చర్యకి సరైన ఎంక్వైరీ జరిపించాలని, అయితే సమాజంలో ఏదో యాప్లని అవని ఇవని చాలా రకాల కారణాలు సమాజంలో సంక్షోభము, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఇలాంటి దారుణాలకి మనుషుల్ని ప్రేరేపిస్తాయి. బట్ ఆ సమస్యలను కూడా పట్టించుకోకుండా కేవలం అందులో మహిళ అనగానే వెంటనే మహిళ చరిత్ర సరి అయింది కాదని, లేదా ఆమె ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడికని, ఎలా సంబంధం పెట్టుకుందని ఇలాంటి చరిత్ర వక్రీకరణలు కాకుండా న్యాయ విచారణ జరిపించాలని, ఆ తల్లిదండ్రులకి న్యాయం జరిపించాలని మేము డిమాండ్ చేస్తాం.